ఈ సీజన్ బిగ్ బాస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే రీజన్ ఏంటి? రకరకాల కామెంట్స్, రకరకాల వ్యవహారం ఏం బాగుంది. ఆ హౌస్ లో వ్యవహారాలే బాగుంది. వల్గర్ గా ఉన్నాయంటారు. బాగా వాళ్ళు అది మంచిది కాదంట. కంపేర్ విత్ ఫస్ట్ బిగ్ బాస్ ఇది నచ్చలేదు, బాగోలేదు. మీ తనకే సార్, మీ తణుకు నుంచి పవన్ అని ఆయన వెళ్ళారు కదా బిగ్ బాస్ లోకి, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? చేసింది 2 సార్లు, తర్వాత ఇంకా చూడట్లేదు కదా, చేయట్లేదు. ఆయన టైటిల్ గెలవాలనుకుంటారా మీ ఊరు అబ్బాయి? గెలవాలని అనుకుంటాం కదా మా ఊరు కాబట్టి. కానీ ఏంటంటే ఇంకా చిరాకేసుకొచ్చి ఈ కార్తీ ఏంటి రకరకాలుగా అనుకోవడం, అలా బిగ్ బాస్ అంటేనే ఏదో అన్నట్టుగా చెప్పడం, ఆ వ్యవహారాలు నచ్చలేదు. మాధురి చిట్టి పిక్కల్స్ వచ్చాక ఎలా అనిపిస్తుంది? ఏంటంటే కొంచెం మాధురి దివాడ మాధురి చూడలేదు అంటున్నాను. చిట్టి పిక్కల్స్ కూడా తెలియదు అండి, వైల్డ్ కోడ్ వచ్చారు కదా మధ్యలో. వచ్చారు సుమన్ శెట్టిది బిగ్ బాస్ పర్వాలేదు, బాగా ఆడుతున్నాడా? బాగా ఆడుతున్నాడు. అంతే. నాగార్జున గారి హోస్ట్ యాంకరింగ్ ఎలా అనిపిస్తుంది మీకు బిగ్ బాస్ లో? ఎవరిది? నాగార్జున గారు బాగా చేస్తారు, కానీ హౌస్ లోనే వ్యవహారం లేడీస్ అసలు ఇంట్లో పెట్టనివ్వట్లేదు. లేడీస్ కూడా పెట్టనివ్వట్లేదు. ఇది వరకు మా మిసెస్ బిగ్ బాస్ వస్తే పెట్టండి అది, ఇప్పుడు వద్దు, అక్కడ ఏం బాగాలేదు, చూస్తే మనం చెడిపోయేలా ఉన్నాం అన్న కాడికి వచ్చింది. సమాజం చెడిపోతే ముందు మనం చెడిపోతాం అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. బిగ్ బాస్ సీజన్ ఎలా అనిపించింది మేడం? ఈ మధ్యన వల్గారిటీ ఎక్కువైంది. దానిలో బాగా మీకు నచ్చిన వాళ్ళు ఎవరండి? డెమాన్ పవన్ తడుపు కదా, అందు గురించి డెమాన్ పవన్ ఇష్టం. ఆయనకి సపోర్ట్ చేస్తారు, ఓట్ చేస్తాం. ఫైనల్ గా టైటిల్ ఎవరు గెలుస్తారు అనుకుంటారండి? తనే గెలవాలని అనుకుంటున్నాం ఆబ్వియస్లీ, ఎందుకంటే మా ఊరి అబ్బాయి కాబట్టి. ఓకే, అలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ గేమ్ అవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నిటి, టాక్స్ అన్ని కూడా బాగా చేస్తున్నారు కదా, దాని గురించి తనకే సపోర్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ బిగ్ బాస్ తో పోల్చుకొని బిగ్ బాస్ కి ఏమైనా వేరియేషన్స్ ఏమైనా ఉందంటారా? ఏమో కామన్ పీపుల్ అందరూ కొంచెం నెగిటివ్ గా వస్తుంది టాక్ అయితే, వల్గారిటీ ఎక్కువైందని అంటున్నారు. రీసెంట్ గా మాధురి చిట్టి పిక్కల్స్ వచ్చారు కదా, వాళ్ళ గురించి నేను ఈ మధ్యన చూడలేదు ఎందుకంటే బిజీ ఉన్నాను. ఈ వీక్స్ నుంచి నేను పెద్దగా. నాగార్జున గారి హోస్ట్ యాంకరింగ్ ఎలా ఉందండి? ఆల్వేస్ బెస్ట్ అండి కదా. థ్యాంక్ యూ మ్యామ్. బిగ్ బాస్ చూస్తారా మీరు? బిగ్ బాస్ లో మీకు ఎవరు ఇష్టం బాగా? తేజ మేడం. తేజ ఎందుకు ఇష్టం? తేజ అంటే గేమ్స్ పరంగానా లేకపోతే పరంగా అంటే టాస్క్లు బాగా ఆడతాడని సంథింగ్ మన ఊరుడు సపోర్ట్ చేద్దామని అంతే మేడం. నాగార్జున యాంకరింగ్ హోస్ట్ ఎలా ఉంది? ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటారు? టైటిల్ ఎవరు తీసుకోవాలనుకుంటారు? టైటిల్ అయితే అతని పేరు వస్తుంది మేడం, ఒకవేళ సపోజ్ అతను గెలిస్తే గెలవచ్చు. ఎవరండి? సుమన్ శెట్టియా? చెప్పకూడదు మేడం, సర్ప్రైజ్. ఓకే, ముందు సీజన్ ప్రీవియస్ సీజన్ బాగుందా, ఈ సీజన్ బాగుందా? ఈ సీజన్ అయితే కొంచెం టాస్క్ మళ్ళీ కొత్త పచ్చళ్ళు ఆవిడ వచ్చింది. మాధురి వచ్చిందిగా, మాధురి గురించి ఏం చెప్తారు? అయితే ఏం చెప్పలేదు. చిట్టి పిక్కల్స్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. రాజీవ్ బిగ్ బాస్ చూస్తారా మీరు? బిగ్ బాస్ లో ఇప్పుడున్న బిగ్ బాస్ లో మీకు నచ్చిన కాంటెస్ట్ ఎవరు? అంతకుముందు ఎవరు కూడా నేను చెప్తాను బాగుంటుంది. మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఆడుతున్నారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ సీజన్ బిగ్ బాస్ నీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఫేవరెట్ ఎవరు కంటెస్టెంట్? సంజన గారు. సంజన గారు ఎందుకు సంజన గారు నచ్చింది? సంజన గారు ఏదైనా ఫేర్గా మాట్లాడతారా? ఇదేంటి మీకు బాగా నచ్చిన విషయం ఏంటి సంజనలో? దొంగతనం చేసేది. చేసేదా? ఎవరు ఎలిమినేషన్ మీకు షాక్ ఇచ్చింది అంటే బిగ్ బాస్ లో? పేరేంట్రా? పవన్. అవునా? ఎందుకు? మళ్ళీ దగ్గర ఓటింగ్ తీసుకొని వీడు రాంగ్ ఇచ్చారు.
నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? చాలా ఈ బిగ్ బాస్ సీజన్ బాగుందా ముందు ప్రీవియస్ బాగుందా? ఆ ముందు ఇవెందుకు నచ్చలేదు నీకు? ఇది నాకు నచ్చలేదు అక్క. నచ్చలేదా? ఫైనల్ గా ఎవరు వెళ్తారు? టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనుకున్నావు? ఫైనల్ అంటే ఫైనల్స్ కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు బిగ్ బాస్ లో? సంజన గారైనా డౌన్ పవర్ అయినా మళ్ళీ బిగ్ బాస్ లో టాస్క్లు ఇస్తున్నారు కదా, ఈ జెన్యున్ గా అనిపిస్తున్నాయా నీకు? లేక స్క్రిప్టెడ్ గా ఇచ్చినట్టు అనిపిస్తుందా? స్క్రిప్టెడేనా? ఓకే, బాగా చదువుకుందాం. బిగ్ బాస్ సీజన్ ఎలా అనిపిస్తుందండి? అతి చెత్తగా ఎందుకంటారు అలా? దాంట్లో ఉండే అశ్లీలం అంత దరిద్రంగా బిగ్ బాస్ సీజన్ ఎలా అనిపిస్తుందండి? చాలా గొడవలు కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి. మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? తనుజానా? ఓకే. తనుజ ఎలిమినేషన్ ఈ వీక్ లో ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా. అయిపోయిందా? మీరు చూడట్లేదు, రీసెంట్ గా చూడలేదా? ఎవరి గేమ్ ప్లే బాగా నచ్చుతుంది మీకు బిగ్ బాస్ లో? హార్ష్ గా ఉంటుందా? టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనుకుంటారు ఫైనల్ గా? అంటే వాళ్ళు ఆడే గేమ్ బట్టి మీకు తెలుస్తుంది కదా, మనకంటే ఒక అంచనా ఉంటుంది కదా. సీజన్ బిగ్ బాస్ ఎలా అనిపించింది మీకు? దాంట్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? రాహుల్. ఎందుకు ఇష్టం రాహుల్? దీంట్లో నాగార్జున గారి యాంకరింగ్ ఎలా ఉంది? హోస్ట్ ఈ గేమ్ ఈ బిగ్ బాస్ లో ఎవరు ఫేక్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అందుకేనా? ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎలిమినేషన్ అయింది కదా, అది ఫేక్ అది న్యాయంగా అయిందా లేకపోతే? మీకు చిట్టి పిక్కల్స్ ఇష్టం ఉండదా మీకు? చిట్టి పిక్కల్స్ అంటే దాంట్లో ఉంది కదా రంజ, మీకు నచ్చుదా? ఏం చెప్తావు? ఈ సీజన్ బాగుందా ముందు సీజన్ బాగుందా బిగ్ బాస్ ది? ఈ సీజన్ లో ఏం తగ్గింది? పర్వాలేదు జడ్జిమెంట్, కాకపోతే లాస్ట్ లో ఆవిడది మాత్రం కొంచెం వెరైటీగా ఉంది. అది దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్. వాట్? ద పర్సన్ హూ ఈజ్ మాధురి. Yes. ఎవరు ఎలిమినేషన్ అయినా? ఎలిమినేషన్ ఎలిమినేషన్స్ అన్ని ఫెయిర్ గా అనిపిస్తున్నాయా లేకపోతే ఫేక్ అనిపిస్తున్నాయా? ఫెయిర్. జడ్జిమెంట్ ఈజ్ వెరీ నైస్ బోత్ సైడ్స్. నాగార్జున గారి యాంకరింగ్ హోస్టింగ్ ఎలా ఉంది? Yes, he is very nice man. ఓకే. He will catch all these things which is comparative with others. ఓకే. Just somebody will give boring and somebody will showing the interest. బిగ్ బాస్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరండి? Rarely I am seeing him because I am working another job. Okay. So limit only I am watching the WhatsApp only. Okay. What is your channel? S4 sir. S4 from here. S4 media channel from Tadapalgudem sir. Actually previous previous Big Boss తో పోలిస్తే ఇది ఎలా ఉంది? Healthyగానే ఉంది. Okay sir. Score is very correct. Judgment is also very nice. సార్ మీది తనకే కదండి, తణుకు నుంచి పవన్ అనే ఆయన పర్సన్ వెళ్ళారు కదా, ఆయన గురించి ఏమైనా తెలుసా మీకు? ఆయన గేమింగ్ ఎలా ఉంది? Youth forward. He is very silent. He is going Rathod and he is also. Pawan also, he is only silent man. He is giving expressing. Only Rathod is very number one. ఓకే. పవన్ టైటిల్ గెలిచి మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చారు. మంచిది కదా, very nice అది. That is very nice. You are voting to him? Yes. Okay. Sure. Okay. Because we are encouraging the local people. Yeah. Thank you.